₹8,500 ప్రస్తుతం నిరుద్యోగ భృతి. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. నమ్ముతారా జనం? ఒక చోట అమలు చేసి రెండవ చోట చెప్తే నమ్ముతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మహిళలకి సంక్షేమ పథకాలు డబ్బులు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాబట్టి మళ్ళీ అక్కడ నమ్మారు, ఓట్లేశారు. అదే మొక్క చెబితే హర్యానాలో కూడా నమ్మారు, ఓట్లేశారు. బట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చెప్పింది నిరుద్యోగ భృతి, కర్ణాటకలో చెప్పింది నిరుద్యోగ భృతి, హిమాచల్ ప్రదేశ్లో చెప్పింది నిరుద్యోగ భృతి. మాటలు కోటలు దాటినాయి, చేతలు గడప దాటలేదు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఢిల్లీలో ప్రజలు ఎట్లా నమ్ముతారు? దాదాపుగా ఇప్పుడు ఇస్తున్న హామీలు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఇంటికి ఏదో ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ సందర్భంలో చెప్పినట్టుగా కోటలు దాటినటువంటి మాటలు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఇక్కడ 8,500 నిరుద్యోగ భృతి కింద ఒక డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏడాది పాటు ఇస్తాం అన్నటువంటి ప్రకటన ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.